ఎక్కడైతే మనం ఆగిపోయినామో అక్కడి నుంచే మనం మొదలు. సో మా కామాంధుడు మన రేవంతు తొలి వెలుగు మా రగ్గాడు సో కౌంటర్ కొట్టిండే మనకి. ఏందా కౌంటర్ అనేది నీకు చూపిస్తా. సో నోరు తెరుస్తలేడు అన్నమాట ఎక్కడా కూడా. దాదాపు ఇలా 4 రోజుల మనం మాట్లాడటి 4 రోజులు అవుతా ఉంది. మా తల్వార్ తాత కూడా అడిగిండు, దానికి తోడు మా చిలకప్రావిని అడిగిండు. ఎవరు అడిగినా కూడా ఇంకా మా మల్లిగాని అనుచర వర్గం, మా రగ్గాని అనుచర వర్గం, ఎవరైతే అనుకూలంగా ఉన్న ఛానల్ ఉన్నాయో వాళ్ళైతే గప్చుప్గా కనిపిస్తారు. మన కాలోజీ టీవీ కావచ్చు, ప్లస్ టీవీ కావచ్చు, ఇంకెవరైనా మీరు చెప్పుకోవచ్చు. అంతా ఈ కలగూర గంప లెక్క ఒక కూటి పక్షులన్నీ సైలెంట్గా ఉన్నాయి. మరి కామాంధుడు మాట్లాడరా నాయన, ఇది తప్ప నిజమా? మరి ఫేకు అని ఫేక్తివి, ఇది ఫేకా జెన్యునా, లేదు ఈ అమ్మాయి ఫేకా, ఏదో ఒకటి చెప్పురా సన్నాసి నా కొడుకు అని చెప్పినాం. సో వాడేం చెప్తుంది తెలుసా, నేనేం చెప్పా, నేను వీడియోలు డిలీట్ చేస్తా, నేను ఏం చెప్పను, వీడియోలు డిలీట్ చేస్తా అని చెప్పేసి మన కౌంటర్ కొడతాను. సో దాని గురించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో మా 6 ప్యాక్స్ రాజా ఎట్లుండో మీరు గమనిస్తారు కదా. కామాంధుడు గారు ఫేక్ న్యూస్ అని మనం చెప్పిన వార్త పైన వాని అనుచర వర్గంతో కామెంట్ చేయించింది. ఇప్పుడేమంటాడు, ఇది ఫేక్ ఏం కాదు, జెన్యునే, కాకపోతే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ బజార్కి ఇడిచిండు. తెలుసు కదా పర్సనల్ అంటే ఏందా, మొబైల్ నెంబర్. సేమ్ గతంలో గూగుల్ పే ఛాయ్ పైసలు కొట్టినామని చెప్పేసి ఇదైతే మనం 3 నెలల కింద 4 నెలల కింద వీడియో పెట్టినప్పుడు సేమ్ రిపోర్ట్ కొట్టి యూట్యూబ్ నుంచి వీడియో రిమూవ్ చేయించింది. ఇది రెండోసారి సేమ్ మళ్ళీ అదే రిపోర్ట్ కొట్టి తీసేసింది. అందుకే నేను మొన్న చూపించేటప్పుడు 1-4 సార్లు ఆలోచించిన, కానీ లుచ్చనా కొడుకులు మళ్ళీ అదే పని పెట్టుకోరు. సో ఇక మావాడు వీడియో డిలీట్ చేసిన దాని గురించి ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తానే. వీడియో యూట్యూబ్లో నుంచి వెళ్ళిపోయింది ప్రజెంట్, మీరు చూసుకున్నా కూడా యూట్యూబ్లో దొరుకుతుంది. సో ఇది నిన్న సాయంత్రం నేను మధ్యాహ్నం 2 గంటలకు అట్లా చూసిన, మన మొబైల్లో చూస్తూ ఉంటే. సో ఇక మీకు రెడ్ మార్క్ అవుపిస్తుందా, 2 డేస్ బ్యాక్ పెట్టినాం, వీడియో రిమూవ్డ్ అని చెప్పేసి వచ్చింది. ఈ వీడియో దాదాపుగా 8,000 మంది పైన చూసిరు. అప్పటికే 8,000 మంది పైన చూసిరు. కానీ వీడియో సడన్గా రిమూవ్ అయింది. ఇగో ఇది మా రగ్గాందే, ఇది మా రగ్గాందే, ఇది బండి భగీరథ్ సంబంధించిన షూ. ఈ 2 వీడియోల్లో ఈ వీడియో పోయింది. ఫస్ట్ రోజు మనమైతే వీడు బ్రోకర్ నా కొడుకు, వీడు లుచ్చ నా కొడుకు, వీడు ఇట్లా అట్లా అనేది మనం ఎవిడెన్స్లు అన్నీ బయట పెట్టినాము. అవన్నిటికి సంబంధించిన ఈ వీడియోని యూట్యూబ్లో నా మొబైల్ నెంబర్ పబ్లిక్కి చూపించిండు అని చెప్పేసి కంప్లైంట్ చేసి రిమూవ్ చేయించింది సింపుల్గా. ఇది దానికి సంబంధించిన స్క్రీన్ షాటు. అయితే నోటిఫికేషన్ వస్తుంది కదా, మనందరికి మీకు తెలిసిందే కదా. ఇది యూట్యూబ్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ నోటిఫికేషన్. కామాంధుడు మన తెలుగులో రగ్గాడు మరి 13 నిన్న కదా, ఇలా 14 కదా. సో నిన్న మధ్యాహ్నం 2:51 ఈ వీడియో యూట్యూబ్ రిమూవ్ చేసింది. సో రివ్యూ కొట్టినాం, మరి అది వస్తుందా రాదా అంటే చాలా మేధావులే, నెంబర్ 1 ఛానల్ కాబట్టి. సో మరి వస్తుందా రాదా, వాళ్ళ తెలివి ఎక్కువనా మన తెలివి ఎక్కువనా తెలియదు. రావాలనేది కోరుకోరు, మీరు రావాలని కోరుకుంటాను నేను కూడా. సో ఇప్పుడు ఈ వీడియో పోయింది యూట్యూబ్లోకి వెళ్ళి. సో యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది, ఏంది ఇది, పాలసీ ఆన్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి పెడితే యూట్యూబ్ పాలసీ ప్రకారం అది రిమూవ్ చేయబడుతుంది. జనరల్గా ఏం చేయాలంటే, సపోజ్ నాకు తెలిసి 11వ తారీఖు రోజు వీడియో చేసిన, 11 మే రోజు వీడియో చేస్తే 12 మే రోజు వీడియో పోతే ఓకే, యూట్యూబ్ ఈ పాలసీస్ ప్రకారం జెన్యున్గా ఎవడు ఏ రిపోర్ట్స్ కొట్టకున్నా ఏం కొట్టకున్నా పోయింది అనుకుంటాం. కానీ 13 తారీఖు రోజు పోయిందంటే ఆటోమేటిక్గా ఈ దొంగనా కొడుకులు దొంగేశాలు వేస్తేనే పోతుంది. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు అప్లోడ్ చేసే ముందే చూపిస్తుంది వీడియో. సో దొంగనా కొడుకులు ఫేకు అని కామెంట్స్ పెట్టడం, దానికి తోడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని బయటికి ఇస్తుందని చెప్పేసి రిపోర్ట్స్ ఉండటం, దానివల్ల ఈ వీడియోలు పోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఏం చేసినది మా నెంబర్ 1 ఛానల్ మన రేవంతు తొలి వెలుగు. వానికి తెలవాలి, నాకు తెలియదు, సీరియస్గా చెప్తున్నా. తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అప్పీల్ పెట్టినాం.
అప్పీల్ పెట్టినాం, ప్రాసెస్ 23 అవర్స్ 24 అవర్స్ పడతాను వచ్చింది. ఆ ఏదైతే వన్ మొబైల్ నెంబర్ ఉందో అంతవరకు కట్ చేసినాం, ఎడిట్ చేసి మళ్ళీ రీఅప్లై చేసిన, వస్తుందా రాదా అని చూడాలి. సో మరి మన రేవంత్ తొలి వెలుగు, నేను చిన్న మాట చెప్తా, మనకు దమ్మున్న పని చేయాలని ఉంటే దద్దమ్మ పని చేయదు. నేనేం చెప్పినరా, దమ్ముంటే కేసు పెట్టు, ఏదైనా సరే మహేష్ గారు చెప్పింది అబద్ధాన్ని నిరూపించు, కానీ వీడియోలు డిలీట్ చేసే రన్న పనులు చేయకరా అని చెప్పిన. నేను అదే చేస్తాను కూర్చోడు, నేను అదే చేస్తా, నేను ఏమైనా మొత్తుకో, నేను అదే పని చేస్తా అని చెప్పేసి వీడియోలు రిమూవ్ చేసే పని ముందు పెట్టుకున్నాయి మావాడు. దీనికి తోడు ఇంకొక గలీజ్ పని అని అమ్మ, నిజంగా ఇది చాలా గలీజ్ పని అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా తెలంగాణలో అందరితో పాటు నేనేమో సొక్కం అని కాదు, నేనేమో మొత్తవర్ అని కాదు, కానీ ఇది ఏందిరా, ఈ మీడియా గ్రూప్లలో మహేష్ గాడ్స్ అని అందరితో పాటు నన్ను కూడా యాడ్ చేసిరా. ఇగో రిమూవ్ చేపిస్తారా, నీ బతుకు పాడు కానీ బతుకు కాదు. వీడు ఎవరు అనుకుంటారు రిమూవ్ చేసినాడు? నేను వీడియో లింక్ వేసిన, ఇప్పుడు ఏదైతే యూట్యూబ్లో నుంచి రిమూవ్ అయిందో అదే వీడియో లింక్ నేను వేసిన. ఇది బ్లూ కలర్ ఉందంటే మనం పెట్టిన లింక్ అనమాట. ఇది నేను పెట్టిన లింక్ను వీడు రిమూవ్ చేస్తాడు, గ్రూప్లోకి వెళ్ళి ఆల్ డిలీట్ కొడతాడు, దానికి తోడు గ్రూప్లోకి వెళ్ళి మనం రిమూవ్ చేస్తాడు. సో ఇక్కడ కూడా ఇది కూడా మీడియా గ్రూపే, ఇక్కడ కూడా రిమూవ్ చేస్తారు. మీరు అర్థం చేసుకోరు ఏంది ఈ లెక్క అనేది. రిమూవ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు మహేష్ గాడ్సే అనేటోడు సపోజ్ ఇది మీడియా గ్రూపు, ఏమన్నా పబ్లిక్కి ఎక్కువ మందికి తెలవాలనుకున్న వార్తను అందులో వేస్తాం. సో ఎవరైనా నచ్చులో ఉంటే దాని మీద వీడియో కొడతారు. ఇప్పుడు అట్లా ఈ కామాంధుడి గురించి లోకానికి తెలియవద్దనే భయంతో వీడు ఎవడంటే ప్లస్టీవ్గా పని చేస్తాడు, అంటే పద్మశాలి బ్యాచ్ ఇదంతా. సో ఒకటే సామాజిక వర్గం ఉన్న వాళ్ళందరూ ఇట్లా మూతి ముందల మైకులు పెట్టి ప్రజలారా ఈ భూమి కబ్జా అయింది, ప్రజలారా ఈ భూమి కబ్జా చేసేదానికి మన పృథ్వీరాజుని, పాశం యాదగిరిని, దాని పేరు ఇంకొక ఆయన పేరు గాదైన ఇటువంటి వాళ్ళని మొత్తవర్లందరూ పట్టుకపోయి ఏతులు పడతారు. ఆ ఏతుల పడే ఆ పద్మశాలి సామాజిక సంబంధించిన ఆ యూట్యూబ్ ఛానల్స్ అందులో వీడియో ఒకటి, ఈ లుచ్చగాడు మా రగ్గానికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి లేదు ఎట్లయినా సరే వీళ్ళని ఎగ్జిట్ చేయాలని చెప్పేసి వీళ్ళకి వెళ్ళి తీసేసి, డిజిటల్ మీడియా అసోసియేషన్కి వెళ్ళి మా రాజానే తీసేసిండు, ఏమైనా వీకిందా? మీరు ఇళ్ళకి వెళ్ళి తీసేసారు, ఏమైనా వీక్తారా? మహేష్ అనేటోడు కంటెంట్ నమ్ముకొని వచ్చిన, ఎవడో నా వెనక బలం ఉంటాడనో, ఎవడన్నా నా వెనక బలం ఉంటేనే పని చేస్తానే ఒక పిరికోని నేను కాదు, ఏనాడు కాదు, కాను కూడా భవిష్యత్తులో కూడా. వారి రగ్గా నీకే చెప్తాను ఈ విషయం. ఇక మొత్తానికైతే వీడియోలు పోయినాయి. మేజర్గా మనం అయితే ఎవిడెన్స్ బయటకు ఇచ్చినామో, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు తల్వార్ చూసిండు, రేపు సిల్కప్రాయం చూసిండు, రేపో మాపో ఇంకొక ఆయన చూస్తాడు, వాళ్ళందరూ వీడియో చేస్తారు, వాళ్ళందరూ మహేష్ గాడ్స్ అడిగిన సమాధానం చెప్పమంటారు. మన దగ్గర సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు ఏం చేస్తాం? ఇట్లాంటి రండపాలను ముందర వేసుకుంటాం. సమాధానం ఉంటే బాజాప్తా, ఇగో మహేష్ గాడ్స్ అనేటోడు 81% మంది ప్రజలు వాడు పెళ్లి చేసుకుని అమ్మాయిని గర్భవతం చేసి మోసం చేసిన 81% మంది ప్రజలు మన ఛానల్ దృష్టిలో ఒప్పుకుంటున్నారు. దానికి సమాధానం లేక మహేష్ గాడ్సే ఛానల్ని ఇది చేయాలి. ఎన్ని రోజులు ఎత్తవరా వారి చెప్పురా. మన రేవంత్ తొలి వెలుగు నెంబర్ 1 ఛానల్ ఎట్లయింది? ఇట్లా రిపోర్ట్లు కొట్టి వీడియోలు డిలీట్ చేసి ఇట్లాంటి లంగాపానం ముందే వేసుకుంటే అయింది. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టరా, అసలు ఈ అమ్మాయి నిజమా కాదా? నేనైతే అమ్మాయితో మాట్లాడిన రికార్డు కూడా మీకు పెట్టినా. నాకు ఇక్కడ మావోడు ఎంత బాగా మేనేజ్ చేస్తాడనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇదే అమ్మాయి మనకు ఎవిడెన్స్ ఇచ్చి, మహేష్ అన్న నువ్వు మాట్లాడు, నాకు న్యాయం కావాలి, ఏం దానికైనా నేను ఎమ్మటొస్తా, నాకు న్యాయం చేయన్నా, నీతోనైతేనే నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ అర్చన అనే అమ్మాయి నాకు చెప్పింది. నేను దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీకు ఇచ్చిన, ఆ వీడియోలు బయట పెట్టినాం. ఆ వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. సేమ్ టైము ఈ అమ్మాయి ఎవిడెన్స్ ఇస్తా, నేను ప్రజలకు చూపించాలి, వీడు దొంగ నా కొడుకు అని తెలవాలని చెప్పేసి మాట్లాడినది అమ్మాయి ప్లేట్ తిప్పేసింది. సడన్గా ప్లేట్ తిప్పేసి అన్న ప్లీజ్ వదిలేసి అన్న వీడియోలు చేయకన్నా అంటారు. ఇక్కడ మీకు చిన్న డాట్స్ లింక్ చేసుకున్నా, ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఈ అమ్మాయి సేమ్ డే మహేష్ గాడ్సే వీడియోలు చేయకు, ఇంతటితో వదిలేయన్న ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. సేమ్ టైం మావాడు
యూట్యూబ్కి రిపోర్ట్ చేస్తాడు, సేమ్ టైం యూట్యూబ్లో వీడియో రిమూవ్ అవుతుంది, సేమ్ టైం మళ్ళీ గ్రూప్లల్లో ఈ మీడియా గ్రూప్లలో మనల్ని రిమూవ్ చేస్తారు. అష్టదిగ్బంధనం అంటారు, చూసినారా మీరు? తెలుసా? అష్టదిగ్బంధనం అంటే ఉన్న అన్ని మార్గాల్ని క్లోజ్ చేసింది. ఇక అమ్మాయి సైడ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాకుండా, ఇగో ఇది అమ్మాయి, ఇది కూడా పర్సనల్ అంటారా, ఇది మళ్ళీ కూడా పోతుంది వీడియో. ఇగో అదే నేమ్తో ఉంది కదా, అమ్మాయి ఫేస్ బ్లర్ చేసిన అక్కడ ప్రొఫైల్ పిక్. సో బ్రో ఇంకా వీడియోస్ ఆపేయండి ప్లీజ్ అని పెట్టింది. నిన్న కాదు మొన్న పెట్టింది, 13వ తారీఖు పెట్టింది. అందుకే సారీ నిన్న పెట్టింది, లేదు 12వ తారీఖే, మొన్ననే. మన వీడియో చేయగానే వాడు ఏమంటే ఫోన్ చేసినట్టుంది నాకు తెలిసి. ఫోన్ చేసిండా, బతిలాడిండా, కాలు పట్టుకుండా, ఏళ్ళు పట్టుకుండా మనకు తెలియదు. అమ్మ అయితే ప్లేట్ తిప్పింది, ప్లేట్ తిప్పేసి అన్న ఇంకో వీడియో ఆపేసాను మహేష్ గారు అని పెట్టింది. ఇక నేను ఆల్మోస్ట్ 1:30కి మెసేజ్ వస్తే నేను రిప్లై ఇవ్వలే. చూద్దాం అమ్మాయి ఏమైనా మైండ్ మార్చుకొని మళ్ళా లేదు లేదు ఈ సంగతి చూడాలంటదా అని చెప్పేసి నేను వెయిట్ చేసిన. కానీ అమ్మాయిని మనోడు ట్రాప్ చేసిండు ఆల్రెడీ. ఆల్మోస్ట్ అమ్మాయి ఇక మనకు కాదు, నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంకా ఎవిడెన్స్ ఇవ్వదు. వాడు ఎంత పక్కడు బందీగా మన తొలి వెలుగైండా, నెంబర్ 1 ఎట్టయిండు, ఇట్లా లత్కోరు పనులు ముందర చేసుకొని అయ్యిండు. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర నుంచి వీడియోలు చేయొద్దని మనకు అల్టిమేటం జారీ చేయించింది. సో మనం మాట్లాడితే ఈ అమ్మాయితో ఇప్పుడు కేసు పెట్టిస్తాడు. మహేష్ గారు అమ్మాయి అంటే నా పర్సనల్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడినావు అన్ని ఎదురు మన మీద కేసు పెడతాయి ఇప్పుడు. సో అమ్మాయి పర్మిషన్ ఉన్నంత వరకు మనం మాట్లాడినాం. సో పర్మిషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా మాట్లాడితే మరి అమ్మాయి పర్మిషన్ కావాలి. మనం మహిళ కదా, ముందే చూస్తానంగా ఇప్పుడు బండి భగీరథ ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో. సో అందువల్ల మొత్తానికైతే ఇప్పటివరకు పాజ్. ఇంకోటి జరిగి ఇంతవరకు మనం మాట్లాడిన వీడియోలు యూట్యూబ్లో ఉంచుతారంటే కొడుకులు 1 by 1 రిపోర్ట్లు కొట్టి పీకిస్తారు. చూద్దాం. ఇంకా మనకు ఎట్లాంటి లీగల్ నోటీస్ రాలేదు యూట్యూబ్ నుంచి, ఇది వీడియోలు రిమూవ్ చేయడానికి కానీ ఇంకోది కానీ వస్తాయనే డౌట్ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే అది నెంబర్ 1 ఛానల్ కాబట్టి. ఇప్పుడు ఈ అర్చన అనే అమ్మాయి మల్లిగాడు రగ్గాడు ఎవడైతే ఈ బ్రోకర్ పనులు చేసిండో బ్రోకర్ గాడు మళ్ళీ అదే అమ్మాయిని కన్విన్స్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఫస్ట్ 4 విషయాలు చెప్తాను మీకు, ఎక్కడెక్కడ వీడు మనల్ని ఇన్ఫర్మేషన్ ఇంకా పబ్లిక్కి నెక్స్ట్ ఫర్దర్గా ఇవ్వకుండా చేసినంటే, ఫస్ట్ అమ్మాయిని సైలెంట్ చేసిండు. అమ్మాయిని ఫస్ట్ సైలెంట్, ప్రైమరీ మేజర్గా మనకు ఉన్న సోర్సు అమ్మాయి వాయిస్ని సైలెంట్ చేసిండు, ఫస్ట్ ఆప్షన్. సెకండ్, మీడియాకు ఎక్కువ మందికి లీక్ కాకుండా మీడియా నుంచి మనల్ని బ్లాక్ చేసింది. ఇది ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంకో ద్వారా ఎక్కువ మంది షేర్ చేయకుండా ఇక్కడ మీడియాని బ్లాక్ చేసిండు మనకి దూరంగా. థర్డ్ వన్, రిపోర్ట్స్ కొట్టడం స్టార్ట్ చేసిండు, వీడియోలు ఎక్కువ మందికి రీచ్ కాకుండా. మీరు అబ్జర్వ్ చేసిరా, ఫస్ట్ రోజు మన వీడియో కొడితే 40,000 మంది పోయింది లైవ్, నిన్న చేస్తే 3,000 మందికే పోయింది లైవ్. సడన్గా ఇంత డ్రాప్ ఉంటుందా? సడన్గా ఇంత డ్రాప్ యూట్యూబ్లో ఉంటుందా? మీరు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ చూస్తారు కదా, ఏ ఛానల్ అని ఉందా? ఇప్పుడు మా రగ్గాడు సపోజ్ ఇలా 30,000 వచ్చింది, 30,000 తెల్లారి ఏమంటే 2,000 వస్తుందా? ఎన్నడని వచ్చింది అట్లా. కానీ మనకెందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది? సో ఇట్లాంటి బ్రోకర్ పనులు, ఈ రిపోర్ట్ కొట్టే రెండా పనులు ముందర వేసుకుంటూ వస్తాయి. తర్వాత రిపోర్ట్ కూడా పక్కన పెడితే వీడియోలు రిమూవ్ చేయించడమే, వీడియోలు రిమూవ్ చేయండి. 4 రకాలుగా ఎక్కడా కూడా మన తొలి వెలుగు లేదంటే మన రేవంత్ తొలి వెలుగు అనే ఈ రగ్గాడు వీడు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిండు, అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి వాడుకున్నాడు, అమ్మాయిని మోసం చేసిండు, పెళ్లి చేసుకుంటాడు నమ్మించి మోసం చేసిన ఈ అంశం అయితే మనం చెప్తున్నాము. అది ప్రజలకు చేరితే వీడు నెంబర్ 1 కాదు, నెంబర్ 0 అవుతాడు. వీడు ఏమవుతాడు? నెంబర్ 0 అవుతాడు. ఈ 0 కావద్దు కాబట్టి ఈ 0 ఈ లతకోరు పని ముందరేసి మనల్ని ఫర్దర్గా జనాలకి, తెలంగాణ ప్రజలకు వీడి బ్రోకరు వీళ్ళు లంగానే విషయం బయటపడకుండా ఆపగలిగిండే. సో ఇది నిన్న మనం లైవ్ చేయకపోవడానికి సంబంధించిన రీజన్. ఇంతసేపు నేను చెప్పింది అంటే నిన్న మనం లైవ్ చేయకుండా ఉండడానికి సంబంధించిన రీజన్. ఎందుకంటే అమ్మాయి మారుతుందేమని నేను ట్రై చేసిన, నో యూజ్. అమ్మాయిని కంప్లీట్గా మేనేజ్ చేసి ఇంకా న్యూస్ ఛానల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. నేను ఆల్రెడీ కొందరు బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ బీజేపీలో ఉన్న కొందరు నాయకులతో నేను కనుక్కున్నా,
ఈ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనోని మీద ఎఫ్ఐఆర్ చేయదట. ఎఫ్ఐఆర్ చేయరు. ఎంతసేపు ఉన్నా బెయిరిస్తాంది వెనకకు పోతుంది, బెయిరిస్తాంది వెనకకు పోతుంది. అయితే కారణం ఏంటంటారు అంటే వాళ్ళు అమ్మాయికి వాడికి కావాలన్నది ఇప్పటికి కూడా. అదే వాళ్ళు చెప్పేది వర్షం. కొందరు పార్టీలో ఉన్న నాయకులు మహేష్ భాయ్ అమ్మాయికి వాడికి కావాలని ఉంది, సగం చెప్తే సగం వదిలేస్తా, సగం చెప్తే సగం వదిలేస్తా అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు. ఎవరిని అబ్బాయి ఇది ఇంతేనా అని చెప్పేసి నీ షాక్ అవుతుంది. అంటే అంత అంత మంచి ప్రేమ అనడం మా ఉంది. మల్లిగాంధీ కానీ మా రగ్గాడు కానీ ఎట్లా అంటే ప్రేమ చాలా బలమైన ప్రేమనే, అంత సింపుల్గా వదులుకోలేరు అన్నమాట. సో మరి మనం మన వే ఆఫ్ స్టైలు మనం ప్రజెంట్ చేసే విధానం మరి అమ్మాయికి ఇక నాకు మొత్తానికి మరి రగ్గాను దూరం చేస్తాడేమో మహేష్ అని చెప్పేసి అమ్మాయి సైలెంట్ అని నీ అనుకుంటున్నా. అంతే కదా, మన స్టైల్ డైరెక్ట్ అటాకే ఉంటుంది, మన సగం ఉంటుంది. సో మరి అక్కడి నుంచి ఇక మొత్తానికి పర్మనెంట్ కనెక్షన్లు ఇదైతే అని చెప్పేసి కూడా అమ్మాయి సైలెంట్ అయిందని ఒక డౌట్. కానీ మరి రగ్గాడు చేసినది గిరి ఇప్పటి వరకు. అంటే మనం ఇక్కడ ఆపినాం కదా ఫేక్ న్యూస్ అనే కాడ, ఫేక్ న్యూస్ ఫేక్ గర్ల్ అనే కాడ ఆపినాం కదా. ఇప్పుడు ఏం చెప్పాలంటే ఫేక్ రిపోర్ట్స్ ఫేక్ రండాపాలు అని చెప్పాలి. సో ఇది వరకు మన సార్ గారు చేసిన వ్యవహారం దయచేసి మీరు గమనించాలి. ఇక ఎందుకంటే మరి మహేష్ గాడ్సే మళ్ళీ ఆపిండి అనేది మీకు లొల్లి ఉంటుంది. మహేష్ గాడ్సే ఇక్కడ ఆపిండి ఇదేంది వినలేదు తగ్గిండని మీరు అనుకుంటారు. అంటే అమ్మాయి సపోర్ట్ లేదు మనం చేస్తున్నాయి, మళ్ళీ ఇలా ఈ రత్కోర్ నా కొడుకు వీడియోలు రిమూవ్ చేసి ఇవన్నీ కథలు ఉన్నాయి. సో ఒకటైతే హోపు, అమ్మాయి ఖచ్చితంగా మళ్ళీ పబ్లిక్లోకి రావాలి, ఎవిడెన్స్ ఇవ్వాలి, అవసరమైతే పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ కేసు పెట్టాలి, అప్పుడు వీరి బజారు గుంజాలి. సో ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జరుగుతా లేదా చూద్దాం. ఇప్పటికైతే మావాడు బతికిపోయింది పాపం. ఇంత కసిక్కున్న లెక్క ఉన్నాడు మావాడు, నిజంగా ఉన్నాడా లేడా కసిక్కున్న లెక్క ఉన్నాడు కదా, అట్లుంటుంది మరి మనతోని. ఇక ఇది ఒక అంశం. మనం ఎక్కడైతే పాజ్ చేసినామో నిన్న మన దాకా మనం మాట్లాడి ఎప్పటిదాకైనా సరే ఈ విషయం మీద మనం మాట్లాడదాం ఫిక్స్ అయినాం. సో అది ఇలా ఇక్కడ వరకే ఆగిపోయింది, 3 రోజులకే ముచ్చటగా ఆగిపోయినట్టే కనిపిస్తున్నది. చూద్దాం ఇంకా.